వారణాసి గ్లిమ్స్ పేలింది. అందులో డీటెయిల్స్ మీద అంతా పోస్ట్ మార్టం చేసి కథలో ఇన్ని వింతలు ఉండబోతున్నాయని విశ్లేషిస్తున్నారు. అంతా బానే ఉంది. రిలీజ్కి 17 నెలల ముందు గ్లిమ్స్ ఇవ్వటం ఏంటో, ఇంటర్నేషనల్ మీడియాకు టోటల్ టీమ్ ఇప్పుడే ఇంటర్వ్యూలు ఇవ్వటం ఏంటో అన్న సెటైర్లు పేలుతున్నాయి. కానీ గ్లోబల్ ఆడియన్స్ని రీచ్ అవ్వాలంటే ఇప్పటి నుంచే ప్రమోషన్స్ చేస్తే రిలీజ్ టైంకి ఈ సినిమా మీద వరల్డ్ ఆడియన్స్, వరల్డ్ మీడియా అటెన్షన్ ఉంటుందనేది రాజమౌళి స్ట్రాటజీ. అది కూడా సూపర్ స్ట్రాటజీనే. కానీ ఇక్కడ చాలామందిని ఆలోచనలో పడేస్తుంది. పాన్ వరల్డ్ ట్రెండ్ సెట్ చేయాలంటే హాలీవుడ్కి కూడా సాధ్యం కానీ కొన్ని పనులు చేయాలి. అప్పుడే ఇండియన్ సినిమా వైపు ప్రపంచ ప్రేక్షకులు చూస్తారు. బాహుబలి వచ్చినప్పుడు బాలీవుడ్కే సాధ్యం కానీ వసూళ్లు అది సాధించింది కాబట్టే పాన్ ఇండియా గోడలు కూలాయి. అలా హాలీవుడ్లో కూడా జరగాలంటే అవతార్, అవెంజర్స్ సొంతం చేసుకున్న 24,000 కోట్లు వసూలు దాటాలి. 30,000 కోట్లు వసూలు రీచ్ అవ్వాలి. వారణాసికి అంత సీన్ ఉందా? నిజంగానే ఇది 3,000 కోట్ల బొమ్మ కాదు, 30,000 కోట్ల బొమ్మ అంటే అది సాధ్యమవుతుందని నమ్మొచ్చా? టేక్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు వారణాసి మూవీ 3,000 కోట్ల బొమ్మ అంటున్నారు. ఇది పాన్ ఇండియా వరకు పెద్ద నెంబరే. కానీ పాన్ వరల్డ్ మార్కెట్లో 3,000 కోట్లంటే చిన్న సినిమాలతోనే సమానం. 3,000 కోట్లకి 10 రెట్లంటే 30,000 కోట్ల సినిమాగా వారణాసి మారితే తప్ప పాన్ వరల్డ్ మార్కెట్లో తెలుగు సినిమా సత్తా తెలియదు. ఇలాంటి సెన్సేషన్ ఏదో జరిగితే తప్ప వరల్డ్ ఆడియన్స్ మన వైపు చూడటం జరగదు. అయినా 3,000 కోట్ల వసూళ్ల కోసం మహేష్ బాబు, ప్రియాంక, రాజమౌళి కలిసి 2 ఏళ్లు ఇంత కష్టపడి వారణాసి తీయాల్సిన పని లేదు. ఎందుకంటే 8 ఏళ్ల క్రితం వచ్చిన బాహుబలి 2 మూవీనే 1,850 కోట్లు రాబట్టింది. మళ్లీ 8 ఏళ్ల తర్వాత కూడా ఆ రేంజ్ వసూళ్లేనా? ఇది వరల్డ్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే నెంబర్ కాదు. కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాలి. ఎలాగైతే బాహుబలి వచ్చినప్పుడు 500 కోట్ల వసూళ్లని రాబట్టిందో, హిందీ జనాలకు పరిచయం లేని నంబర్ని చూపించిందో, అలాంటి పని వారణాసి హాలీవుడ్కి రుచి చూపించాలి. బాహుబలి 2కి 1,850 కోట్లు రావటమే కాదు, 10 కోట్ల మంది ఆడియన్స్ ఆ సినిమాను చూశారు. ఇలాంటి మిరాకిల్స్ చూడటం వల్లే తెలుగు సినిమా అంటే బాలీవుడ్కి వణుకొచ్చింది. సౌత్, నార్త్ మధ్య గోడ కూలి పాన్ ఇండియా ట్రెండ్ మొదలైంది. ఇలా పాన్ వరల్డ్ మార్కెట్లో జరగాలంటే హాలీవుడ్ కూడా కంగారు పడే హిట్గా వారణాసి దుమ్ము దులపాలి. ఆల్రెడీ RRRలో నాటు పాటకి, అందులో ఫైట్ సీన్లకి అమెరికన్లు, యూరోపియన్లు, హాలీవుడ్ స్టార్లు ఫిదా అయ్యారు. ఇప్పుడు వారణాసికి అలానే జరగొచ్చు. కానీ కేవలం సీన్లు, పాటలతో ఇంప్రెస్ అయితే సరిపోదు. బాక్స్ ఆఫీస్ నంబర్స్ అంటే కలెక్షన్స్ కూడా అదిరిపోవాలి. అప్పటి వరకు వరల్డ్ వైడ్ గా భారీగా వసూళ్లు రాబట్టిన మూవీ అంటే అవతార్ ఫస్ట్ పార్ట్. అది 24,000 కోట్లు రాబడితే అవెంజర్స్ ఎండ్ గేమ్ 23,000 కోట్లు రాబట్టింది. ఇక అవతార్ 2 మూవీ 23,000 కోట్లు రాబడితే టైటానిక్ 22,000 కోట్లతో వరల్డ్ టాప్ 10 లిస్ట్ లో 4వ స్థానంలో ఉంది. 20,000 కోట్లతో స్టార్ వార్స్ 5వ స్థానంలో ఉంది. వీటన్నింటి వసూళ్లను వారణాసి మూవీ దాటుతుందా? అంటే కనీసం 25,000 కోట్లైనా వారణాసి మూవీ రాబడితే తప్ప పాన్ వరల్డ్ మార్కెట్ గోడలు బద్దలు కావు. నిజం చెప్పాలంటే వారణాసి మూవీ ఐమాక్స్ 3Dలో రాబోతుండటమే కాదు, డైనోసార్లు, ఇండియానా జోన్స్ లాంటి సాహసాలతో నింపుతున్నాడు జక్కన్న. అది కూడా ఇండియానా జోన్స్ ఫ్రాంచైజీలో సినిమాలన్నీ ఆగిపోయిన టైంలో ఇదొస్తుందంటే ఇది ఇండియానా జోన్స్ గా కూడా జనం అట్రాక్ట్ అవ్వచ్చు. అందుకు తగ్గట్టే 55,000 థియేటర్స్లో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. అన్ని వేల థియేటర్స్లో హాలీవుడ్ సినిమాలు కూడా రిలీజ్ కాలేదు. కాబట్టి అక్కడ వారణాసి మూవీకి రికార్డు ఖాయం. సో ఏమాత్రం టాక్ బాగున్నా, హౌస్ఫుల్ అయినా మొదటి రోజే 1,000 కోట్ల వసూలు రావచ్చు. అలానే నెల రోజులు ఈ మూవీ దుమ్ము దులిపితే 25,000 కోట్లేంటి, 30,000 కోట్లు కూడా రావచ్చు. ఇది కాస్త అతిగా అత్యాశలా అనిపించొచ్చు. కానీ ఓ తెలుగు సినిమాకు హిందీ మార్కెట్లో 500 కోట్లు, ఓవరాల్ గా 1,850 కోట్లు వస్తాయని ఎవరు ఊహించారు? బాహుబలి 2 భాగాలతో అదే సాధ్యమైంది. కాబట్టి అవతార్నే మించే అవతారంగా వారణాసి మారుతుందా అన్న ఆశలు కనిపిస్తున్నాయి. అలా జరిగితే తప్ప పాన్ వరల్డ్ గోడలు కూల్చే సత్తా తెలుగు సినిమాకి రాదు.